ఉన్నది, వ్యవసాయ శాఖ ఉన్నది. రైతుల పక్షాన వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలనో ఆలోచన చేయడానికే. ఈ 1,04,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగైందనే వివరాలు ప్రభుత్వానికి ఎప్పుడు తెలుసు? పంట చేతికి వచ్చే కంటే 4 నెలల ముందే విత్తనాలు వేసినప్పుడే తెలుసు. యూరియా సప్లై చేయడానికనే వ్యవసాయ శాఖ దగ్గర వివరాలు తీసుకున్నారు ప్రభుత్వం. అంటే మరి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 30 నుంచి 40 క్వింటాల పంట ఒక ఎకరానికి వస్తుందని ప్రభుత్వానికి తెలుసు, వ్యవసాయ అధికారులకు తెలుసు. అంటే 4 నెలల ముందే మీకు తెలుసు. కానీ మీ నిర్లక్ష్య ధోరణి వల్ల నువ్వు 4 నెలల ముందే కేసీఆర్ గారి ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు విషయంలో గన్ని బ్యాగులకు 3 నెలల ముందే ఆర్డర్ పెట్టేది. కానీ మీరేం చేసిర్రు? కళ్ళాళ్ళకు మక్కలు వచ్చినాక ఆర్డర్లు పెట్టిండ్రు. రాత్రికి రాత్రి వాళ్ళు మాయాజాలం చేస్తారు ఆ కంపెనీ వాళ్ళు. 3 నెలల ముందే నువ్వు ఆర్డర్ పెడితే సరిపోను గన్ని బ్యాగులు వస్తుండే. గన్ని బ్యాగుల కొరత లేకపోతే ఈ వ్యవహారం అంతా నడిచేదే కాదు. అందుకే మేము అనేది వ్యవసాయ రంగం మీద మీకు అసలు అవగాహన లేదు. వ్యవసాయ రంగాన్ని బాగు చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. ముఖ్యమంత్రి గారేమో రైతు బంధు వేయకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు ఇక్కడనేమో ఈ విధమైన వ్యవహారాలు చేస్తున్నారు. అయితే ఒక 10 రోజుల క్రితం పెద్దముద్దునూరులో చిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక 6 నిమిషాలు మాట్లాడినా. మా మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మీద ఎందుకొరకు మాట్లాడినా అంటే, నేను ఆ రోజు రైతులు 2 నెలలకు వెళ్ళి రోడ్ల మీద మక్కలు పోసుకొని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో అదే అదునుగా చూసుకొని రైతుల నుంచి దాదాపు 44 లక్షల రూపాయలు అదనంగా వసూలు చేసి ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ దోసుకున్నాడని చెప్పి నేను ఒక 6 నిమిషాల ప్రెస్ మీట్ పెడితే, ఏ ఒక్క రైతుతోనైనా 31 రూపాయల కంటే ఎక్కువ తీసుకుంటే నేను ముక్కు నేలకు రాస్తా అని అన్నావు కదా, మరి ముక్కు నేలకు రాయకుండా ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? ఈ రమణరావు సమాధానం చెప్పాలి. 10 రోజుల నుంచి నువ్వు ఎక్కడ పోతున్నావు? మేము రచ్చగడ్డ కాడికి రా అంటే రచ్చగడ్డ కాడికి రాలే. ఊర్లో ఎక్కడ రావాలి చెప్పంటే సమాధానం చెప్తలేవు. దీనికి తక్షణమే స్పందించి మార్కెట్ కమిటీ చైర్మన్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మేము ఒక 10 మంది రైతులతోన వీడియోలు తీసినాం, ఫోన్పేలు కొట్టిన ఆధారాలు చూపించినాం, మీడియాకి ఇచ్చినాం. అదేవిధంగా కలెక్టరేట్ ఆఫీస్లో మేము ఫిర్యాదు కూడా చేసినాం. మరి దీని మీద నువ్వు సమాధానం ఎందుకు చెప్తలేవో ఆయన స్పందించాలి. అదేవిధంగా మాకు CEO లెటర్ ఇచ్చాడు, అదనపు వసూళ్లకు మాకు ఎలాంటి సంబంధం లేదు, మా పేరు ఎక్కడ వాడుకోకండి అని చెప్పి ఇదే రమేష్ సారు PSCSC చైర్మన్ మాకు లెటర్ ఇచ్చిండు. లాస్ట్ రోజు నిన్న లాస్ట్ రోజు ఏదైతే సంచులకు 22 రూపాయలు చిల్లర గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది కదా, నీకు మొత్తం సమాచారం తెలిసి కూడా మరి పెద్దముద్దునూరు గ్రామ ప్రజలకు, నాగర్ కర్నూలులో ఉండే రైతులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? నీకు ప్రేమ ఉంటే, ఆ పైసలు నొక్కేయాలనే ఆలోచన లేకుంటే మరి ప్రజలకు ఎందుకు తెలియజేయలేదు? మేము నిన్న సాయంత్రం మెసేజ్ పెట్టినాక చాలామంది రైతులు వచ్చి నాగర్ కర్నూలులో వారి యొక్క ట్రక్ షీటును, ఆధార్ కార్డును, బ్యాంక్ అకౌంట్ను, పాస్బుక్ను ఈరోజు సింగిల్ విండో ఆఫీస్లో ఇచ్చారు. అంటే ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ దోచాలనే ప్రయత్నం తప్ప నీవు రైతులకు మేలు చేసే ఆలోచన ఈ మార్కెట్ కమిటీ చైర్మన్కు లేదు.